హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు లైఫ్లో హ్యాపీగా ఎలా ఉండాలి, హ్యాపీగా ఉండడానికి ఏమేమి అవసరం, మనం ఎలా ఉంటే జీవితంలో హ్యాపీగా ఉండగలుగుతాం అనే విషయాలను ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసరికి జీవితంలో ఏం కావాలండి? ఏం లేదండి, ఒక మనిషి బ్రతకడానికి ముఖ్యంగా కావాల్సిన మనీ, రిలేషన్షిప్స్, హెల్త్, ఇవి మూడు ఉన్నట్లయితే మనిషి చాలా సంతోషంగా ఉండగలుగుతాడు. అసలు ఒక మనిషికి వచ్చే సమస్యలన్నీ కూడా ఈ మూడింటి ద్వారానే వస్తూ ఉంటాయన్నమాట. ఒక మనిషికి మనీ లేకపోవడం, రిలేషన్షిప్స్ కరెక్ట్గా లేకపోవడం, హెల్త్ సరిగ్గా లేకపోవడం, వీటన్నింటి వల్ల కూడా ఒక మనిషి చాలా కష్టం వస్తూ ఉంటుంది. ఫస్ట్ మనీ విషయానికి వచ్చినట్లయితే మనం సంపాదించిన మనీలో కొంచెం మొత్తాన్ని సేవ్ చేసి ఆ సేవ్ చేసిన మనీని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మన డబ్బే మనకు డబ్బును ఇస్తూ ఉంటుందంట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్కి తీసుకుంటే మనం సేవ్ చేసిన అమౌంట్ని ఒక సేవింగ్స్ అకౌంట్లో కాకుండా ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో వేయడం ద్వారా ఒక ఇయర్లీ మనకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అంటే మనం ఏమీ కష్టపడకుండా, అంటే ఫిజికల్గా ఏమీ కష్టపడకుండా మనకు ఇయర్లీ అయితే కొంచెం రిటర్న్ వస్తుంది కదా. అది 6% కానివ్వండి, 7% కానివ్వండి, 8% కానివ్వండి, ఇలా వచ్చిన అమౌంట్ని మన డబ్బును సంపాదించి పెట్టడం అనమాట. ఇలా ఏ విషయాన్నైనా తీసుకోండి, మీరు ఒక రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఒక రెంటల్ ఇన్కమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానివ్వండి, అంటే మనం ఫిజికల్గా కష్టపడాల్సిన అవసరం లేకుండా మన డబ్బే మనకు డబ్బుని సంపాదించి పెట్టడం అనమాట. ఇది ఎప్పుడూ కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు ఇలాంటి ఆదాయం వస్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ మీరు మనీని హ్యాండిల్ చేయడం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఎలా డబ్బు పని చేస్తుందనే విషయం తెలుస్తుందన్నమాట. ఇంకా రెండో విషయానికి వస్తే మన రిలేషన్షిప్స్ బాగుంటేనే కదండి మనం ఏదైనా చేయగలమనే నమ్మకం కానివ్వండి, ధైర్యం కానివ్వండి, మనకు ఒక కష్టం వచ్చినప్పుడు మన వాళ్ళు మనకు తోడున్నారని ఒక భరోసా కానివ్వండి దొరుకుతుంది. ఈ కాలంలో ఎవరు రిలేషన్షిప్స్కి వాల్యూ ఇస్తున్నారండి? ఇంక్లూడింగ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా. మనకు ఒక కష్టం వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది తెలిసిపోతుందన్నమాట. సో ఇంకా మూడవ విషయానికి వస్తే హెల్త్ అండి. మన హెల్త్ ఎలా ఉండాలి? మనం హెల్తీగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలిగేది. అది మనీ అయినా సరే, రిలేషన్షిప్స్ అయినా సరే, ఏదైనా కూడా మనం ఒక సక్సెస్ సాధించాలన్నా కూడా మనం హెల్తీగా ఉండాలి. సో ఫస్ట్ మన సెల్ఫ్ని మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. దీనికోసం మనం అప్పుడప్పుడు ఎక్సర్సైజ్లు, వాకింగ్, హెల్తీ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చాలామంది కూడా జంక్ ఫుడ్లకు అలవాటు అయిపోతున్నారనమాట. ఇలా చేయకూడదు. మనం హెల్తీగా ఉండాలంటే మనం న్యాచురల్గా దొరికే ఫుడ్ని తీసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. చాలామంది కూడా హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్ మాత్రమే అనుకుంటారండి. కాదండి, చాలామంది అనుకున్నట్టు ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా మన శరీరంలో ఒక భాగమేనని గుర్తించాలి. దీంతోపాటు అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంటి? మెంటల్ హెల్త్ అంటే ఏం లేదండి, మన బ్రెయిన్, మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఏమి ఆలోచిస్తున్నాం, పాజిటివ్గా ఆలోచిస్తున్నామా, నెగిటివ్గా ఆలోచిస్తున్నామా, ఇవి మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. పాజిటివ్గానే ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి, నెగిటివ్గా ఆలోచించకూడదు అనమాట. సో దీనికోసం మనం అప్పుడప్పుడు యోగా చేస్తూ ఉండాలి. పాజిటివ్ ఆలోచనల వల్ల మన జీవితంలో చాలా వరకు పాజిటివ్గా ఉండగలుగుతామన్నమాట. సో నెగిటివ్ థాట్స్ని వదిలేసి పాజిటివ్ థాట్స్ మాత్రమే ఆలోచించాలి. ఇంకొక విషయానికి వస్తే ఎమోషనల్ హెల్త్ అంటే ఏంటి? మన ఎమోషన్స్ని మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతున్నామనే విషయాల మీద శ్రద్ధ పెట్టాలి. మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయాలి, కానీ పరాయి వాళ్ళు, వేరే వాళ్ళు కంట్రోల్ చేసే లెవెల్లో మనం ఉండకూడదు అనమాట. అలా చేయడం వల్ల మన ఫిజికల్ హెల్త్ కూడా పాడవుతుంది, మన మెంటల్ హెల్త్ కూడా పాడవుతుంది అనమాట. సో ఎప్పుడు కోపపడకుండా ప్రశాంతంగా ఉండడానికి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉండాలి. దానికోసం మాత్రమే మనం పోరాడాలన్నమాట. ఇవి మూడు కలిస్తేనే మన ఫిజికల్ హెల్త్లోకి వస్తుందన్నమాట. ఈ మూడు కరెక్ట్గా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. అంతేకాకుండా మన ఓర్పుతో, సహనంతో ఉండగలిగిన వాళ్ళు మాత్రమే ఏ పనినైనా సాధించగలుగుతారనమాట. దీంతోపాటు డిసిప్లైన్, సెల్ఫ్ కంట్రోల్, ఏ పనిని ఎలా చేయాలనే కామన్ సెన్స్ కూడా మనకు ఉండాలన్నమాట. మన జీవితంలో ప్రశాంతతతో పాటు మన అనుకున్నది సాధించాలంటే ప్రశాంతతను పొందడానికి అప్పుడప్పుడు మనం కొంచెం ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఇలా వేరే ప్లేసెస్కి ట్రావెల్ చేయడం వల్ల మనం ప్రశాంతంగా ఉండటంతో పాటు మన ఆలోచనలు కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. అప్పుడప్పుడు టెంపుల్స్కి కానివ్వండి, హిల్ స్టేషన్స్ కానివ్వండి, ఇలా వెళ్తూ ఉండాలి. అంటే అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే. సో ఇదేనండి ఇవాల్టి నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే క్విక్గా ఒక రీక్యాప్ చూసేద్దామండి. ఒక మనిషి కరెక్ట్గా ఉండడానికి
సంతోషంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి మనీ, రిలేషన్షిప్స్ అండ్ హెల్త్లో వచ్చేసరికి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్. ఈ 3 కరెక్ట్గా ఉంటేనే ఒక మనిషి జీవితంలో ఏదైనా కూడా సాధించగలుగుతాడు. సో ఓకేనండి, ఇదేనండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ ద వీడియో.